మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గం సీసీకుంట మండలం అమ్మాపూర్ గ్రామంలో పేదల తిరుపతిగా పేరుగాంచిన శ్రీ కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల సందర్భంగా రాష్ట్ర శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కురుమూర్తి స్వామివారిని దర్శించుకున్నారు. కురుమూర్తి ఆలయం కొండ దిగువన ఆలయ ప్రధాన రాజగోపురం వద్ద పోలీస్ గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం మంత్రి వాకటి శ్రీహరి శాసనసభ్యులతో కలిసి మెట్ల మార్గంలో కొండపై గల ఆలయ ప్రధాన ద్వారం వద్దకు చేరుకోగానే మంగళ వాయిద్యాలతో అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. ప్రధాన ఆలయంలో కురుమూర్తి స్వామికి ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ విశిష్టతను అర్చకులు శాసనసభ స్పీకర్కు వివరించారు. దర్శనం అనంతరం రాష్ట్ర శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ ప్రజలకిచ్చిన వాగ్దానాలు ఒక్కొక్కటిగా నెరవేర్చేందుకు రాష్ట్రానికి మంచి పేరు వచ్చేలా ప్రజాపాలన ప్రభుత్వాన్ని మరో 5 ఏళ్లుండేలా దీవించాలని, రైతులు ప్రజలు సుభిక్షంగా ఉండేలా ఆశీర్వదించాలని స్వామివారిని కోరినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి వాకటి శ్రీహరి, ఎమ్మెల్యేలు జి మధుసూదన్ రెడ్డి, ఎన్ఎం శ్రీనివాసరెడ్డి, మేఘారెడ్డి ఆలయ చైర్మన్ పాల్గొన్నారు. దేవరకద్ర ఎమ్మెల్యే మిత్రులు జిఎంఆర్ గారు నన్ను ఆహ్వానించడం, వారి ఆహ్వానాన్ని మన్నించి స్పీకర్ హోదా లోపల ఈ బ్రహ్మోత్సవాల సందర్భంగా కురుమూర్తి స్వామి దర్శనాన్ని చేసుకోవడం అదృష్టంగా భావిస్తున్నాను. మరి ఈ బ్రహ్మోత్సవాల సందర్భంగా రాష్ట్ర వర్యులు శ్రీ వాకటి శ్రీహరి గారు, అదేవిధంగా మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించిన మిత్రులు మేఘారెడ్డి గారు, ఎమ్మెల్యే గారు, మిత్రులు యానం శ్రీనివాసరెడ్డి గారు, ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు, మరి చాలామంది రాజకీయ నాయకులు అందరూ వచ్చిండ్రు. సంతోషంగా మరి నేను మొట్టమొదటిసారిగా వారి దర్శనం చేసుకున్నా. నేను వారితో ఒకటే కోరుకున్నా, మొట్టమొదటిగా నా కుటుంబాన్ని సురక్షితంగా సంక్షేమంగా ఉండేటట్టు దీవించి ఆశీర్వదించాలని. రెండవది, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వారి ఆరోగ్యాలు సుభిక్షంగా సుదీర్ఘంగా ఉండాలి. ఈ రాష్ట్ర ప్రజలకు ఎలక్షన్ కంటే ముందు ఇచ్చిన వాగ్దానాలు ఏవైతున్నాయో ఆ వాగ్దానాలన్నీ ఒకటి అన్నీ క్లియర్ అయ్యేటట్టు, మరి వారికి మంచి పేరు ఈ రాష్ట్రంలో వచ్చేటట్టు, మళ్ళీ ఈ రాష్ట్రంలో ప్రజా పరిపాలన ఈ 5 ఏళ్ళే కాకుండా వచ్చే 5 ఏళ్ళు ఉండేటట్టు వారిని దీవించి ఆశీర్వదించాలని చెప్పేసి ఆ విధంగా కోరుకుంటూ, అట్లనే తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రైతులు అందరూ సుభిక్షంగా ఉండాలి. ఈ అకాల వర్షాలతో రైతులు చాలా ఇబ్బందుల్లో పడుతున్నారు. ఆ ఇబ్బందులను కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో కూడా దూరం అయ్యే సందర్భం నడుస్తూనే ఉన్నది. తప్పకుండా రాబోయే రోజులల్లా కురుమూర్తి స్వామి వారి ఆశీర్వాదంతో తెలంగాణ రాష్ట్ర ప్రజలు కానీ, రైతులు కానీ ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి కోరుకుంటూ, మరొక్కసారి ఈ అవకాశాన్ని కలిగించిన ఈ లోకల్ ఎమ్మెల్యే గారు జిఎంఆర్ గారు, నా మిత్రులు, వారికి నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు.